గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఇక్కడ చూడొచ్చు సార్. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే కొలువులు తీరేదెప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలపై ఉత్తీర్ణ ఉత్తీర్ణులను తప్పని ఎదురుచూపులు, ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులపై కాలయాపన అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. సో కోర్టు కేసులతో కాలయాపన జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ. సో తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల. తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయం. ఇక్కడ చూడొచ్చు సార్. టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో అవకతవకలు జరిగినాయంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే, అటు పిటిషనర్ తరపునటువంటి వాదనలు, ఇటు టీజీపీఎస్సీ వాదనలు విన్న తర్వాత దీనిపై ఒక సమగ్ర విచారణ జరగాలన్న ఉద్దేశంతో మరి సింగిల్ బెంచ్ వాదించడం జరిగింది. అప్పటికే సింగిల్ బెంచ్ వాదించడంతో మరి టీజీపీఎస్సీ సవాల్ చేసింది. సింగిల్ బెంచ్‌ని సవాల్ చేసి డివిజనల్ బెంచ్‌కి అప్పీల్ చేయడం జరిగింది. అప్పుడు డివిజనల్ బెంచ్ ఏం చెప్పింది సార్ అంటే, సింగిల్ బెంచ్ తీర్పు చేస్తూ ఉండగా మేము జోక్యం చేసుకోలేము. కాబట్టి ఆ తీర్పు వచ్చిన దాకా వేచి ఉండండి అనేసి చెప్పడం జరిగింది. సో అట్లా జరిగిందనమాట. ఇప్పుడు సింగిల్ బెంచ్ తీర్పు మనకు జూన్ 11న వాయిదా వేయడం జరిగిందండి. జూన్ 11 తర్వాత దీనిపై ఒక ప్రత్యేకమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ కారణంగా కొంతవరకు ఆగిపోయినా కూడా తర్వాత మనకు జూన్ 11 తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యాక గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ వేసవి సెలవుల తర్వాతే గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ. అవును సార్. ఖచ్చితంగా గ్రూప్ 1 నియామకాల తర్వాతనే గ్రూప్ 2, గ్రూప్ 3 జరపాలి. వేకెన్సీస్ లేకుండా చూడాలి. అభ్యర్థులకు న్యాయం జరగాలి అనేసి మేము కూడా బలమైనగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సార్. తుది తీర్పు తర్వాతే ముందుకు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాల ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. సో ఇంతలో గ్రూప్ 1పై దాఖలైన కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దనేసి హైకోర్టు ఆదేశించడంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియ నిలిపేసింది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేసిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3ని భర్తీ చేయాలనేసి విద్యార్థులు ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ భర్తీ చేయాల్సిన గ్రూప్ ఉద్యోగాలు గ్రూప్ 1 563, గ్రూప్ 2 783, గ్రూప్ 3 1388. భర్తీ చేసింది ఏంటి సార్ అంటే ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు. ఈ మిగతా 1, 2, 3 ఏదైతే ఉన్నాయో అవి భర్తీ చేయలేదు ఇప్పటికి కూడా. ఎందుకు భర్తీ చేయలేదు అంటే ఈ గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో జూన్ 11న దీనికి సంబంధించినటువంటి వాయిదా ఉన్నది కాబట్టి ఈ వాయిదా అయిపోయిన తర్వాత దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు గ్రూప్ 2కి. తర్వాత గ్రూప్ 3 చేస్తారు. అంటే గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 చేస్తారు. సో అప్పుడు మా అందరికీ న్యాయం జరుగుతుంది. సో ఇట్లా అనేసి కొంతవరకు డిలే అయింది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ముందుకెళ్తుంది. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు సార్. సో ఇదండి మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లోని ముఖ్యమైన వార్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.